హలో ఆల్, వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్. టుడే రెసిపీ పొట్లకాయ కూర అండి. చాలా బాగుంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా. చాలామంది పొట్లకాయ తినని వాళ్ళైతే ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో మనకి ఆ పచ్చెనపప్పు ఉడికిపోయి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. పొట్లకాయ కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇది పొట్లకాయ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ మనం పొట్లకాయ తెచ్చుకున్నప్పుడు పైనదంతా చేత్తోనే శుభ్రంగా ఇట్లా గీకి కడిగేసుకోవాలి. కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలాగా చేసి పక్కన పెట్టుకోండి. నేను చెప్తుంది అరకిలో పొట్లకాయ తీసుకున్నానండి. ఇక్కడ నేను అరకిలోకి కావాల్సినవన్నీ చెప్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ 2 కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఇవి పోపు గింజలండి. పోపు గింజలన్నీ ఇలా పక్కన పెట్టేసుకోండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ పచ్చిపప్పు తీసుకున్నానండి. పచ్చిపప్పు 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఎక్కువ కావాలి వీటికి, చాలా టేస్టీగా ఉంటాయి. కారము, ఉప్పు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని కడిగి పెట్టుకున్న పొట్లకాయ అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలండి. అలాగే పచ్చిపప్పు కూడా. అలాగే నీళ్ళు పోసుకోవాలి, తగినన్ని పోసుకొని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ప్రొసీజర్ చేసుకోవాలండి. కర్రీకి మొత్తం వాటర్ పోసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు బాగా ఉడకబెట్టుకుందాము. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలండి. మొత్తం పొట్లకాయ పచ్చెనపప్పు బాగా ఉడికిపోతాయి. ఒక 10 మినిట్స్ పడుతుంది ఈజీగా. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. ఇలా అంతా అవుతుంది. మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఉడికిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఒక ముక్క తీసుకొని జస్ట్ అలా ప్రెస్ చేయండి. మెత్తగా ఉడికిపోతే మనకి వెంటనే ముక్క విరిగిపోతుంది. లేదంటే కొంచెం గట్టిగా ఉంటే మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మాకంతా బాయిల్ అయిపోయినాయి, ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా స్టెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దాము. మళ్ళీ ఒక కళాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక పోపు గింజలన్నీ దీంట్లో వేసేసుకొని వేయించుకోవాలి. తాలింపు వేగిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోండి ఒకసారి. ఆనియన్స్ మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ మెత్తబడిన తర్వాత ఇందాక స్టెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి, ఆనియన్స్ అన్నీ కలిసే విధంగా. మనకి 80% ఉడికితే చాలు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తాలింపు వేసుకుంటున్నాం కాబట్టి ఆ 20% దీంట్లో ఉడికిపోతుంది. మరీ మెత్తగా ఉడకవలసిన అవసరం ఏం లేదు. మెత్తగా ఉడికితే దీంట్లో వేస్తే చితికిపోతాయి. సో 80% ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవడం బెటర్. మసాలా పొడి యాడ్ చేసుకుందామండి. ఇందాక ఉడకబెట్టి వేసుకున్న తర్వాత తాలింపులోకి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత గరం మసాలా వేసేసుకోవాలి. కొబ్బరి యాడ్ చేసుకోండి. అలా కచ్చా పచ్చాగా నూరుకొని యాడ్ చేసుకోండి. ఇందాకలా మనం ఉప్పు వేసుకున్నాం కదా ఉడకబెట్టుకున్నప్పుడు. ఒకవేళ ఇప్పుడు కనుక ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం వేసుకుందాము. ఇదే లాస్ట్ అండి, లాస్ట్ స్టెప్. దీని తర్వాత బాగా కలుపుకొని ఉప్పు కారం మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మాకు ఇక్కడైతే టేబుల్ స్పూన్నర పట్టింది, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. కారం వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పొట్లకాయ కూర రెడీ అయిపోతుంది.